రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధితో పరుగులు పెట్టాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రతి నియోజకవర్గంలోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే దిశగా చొరవ చూపాలని కోరారు. పర్యాటకానికి పెద్దపీట వేయాలని, ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధితో పరుగులు పెట్టాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కలెక్టర్ల సదస్సులో రెండో రోజు జోన్ల వారీగా జిల్లాల యాక్షన్ ప్లాన్ పై కలెక్టర్లు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆయా జిల్లాల్లోని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రజల జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం పెరిగేలా చూడాలన్న సీఎం పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నించాలని సూచించారు. కొత్త జిల్లాల్లో జిల్లా స్థాయి అధికారులకు పూర్తిస్థాయి అధికారాలు కల్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని, దీనికి కలెక్టర్ల సహకారం ఎంతో అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలోని వనరులను వినియోగించుకుంటూ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే దిశగా చొరవ చూపాలని కోరారు. పర్యాటకానికి పెద్దపీట వేయాలని, ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో పర్యాటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. కాస్మోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో కనీసం 5,000 హోటల్ గదులు అందుబాటులో ఉండాలని అన్నారు. అనకాపల్లి, అరకు ప్రాంతాల్లో అధునాతన వసతులతో పర్యాటకులకు ఆతిథ్యం కల్పించాలని కలెక్టర్లకు సీఎం నిర్దేశించారు. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక పక్క అవుట్ సోర్సింగ్, అవన్నీ కూడా ఏమేం చేయాలి ఏజెన్సీస్ ఐడెంటిఫై చేయమన్నా ఈ విల్ వర్క్ ఇట్ అవుట్. చాలా క్లియర్ గా డబ్బులు ఇవ్వడం కాదు, ఏ పని కావాలన్నా పని చేస్తూ ఉంటారు. దానికి ఎంత డబ్బులు కావాలో ప్రొవైడ్ చేస్తారు. పల్నాడు, గోదావరి, పోలవరం టు బెరకచర్ల వర్క్ ఎట్లా డిస్కస్ చేస్తున్నాం. వర్క్ పొడిసెల అది స్టార్ట్ చేస్తాం, శాంక్షన్ చేసే దాన్ని స్టార్ట్ చేయమన్నాం. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతమంది నేను చెప్పాను, స్టాఫ్ అవన్నీ. బుద్ధ స్టాచ్యూ ఇది ఎక్కడిది? బుద్ధవనం ఇదే కదా, అమరావతి కదా, అమరావతి. ఇది కూడా టూరిజం ప్రాజెక్ట్ కింద మీరు ఒకసారి వర్కౌట్ చేయండి. దాన్ని సెపరేట్ సర్క్యూట్ కింద యూ వర్క్ ఇట్ అవుట్, దట్ ఇస్ ది బెస్ట్ వే. ఇది నాగార్జున కొండ, ఈ రెండు వర్కౌట్ చేయండి. దెన్ టార్ప్లైన్, తార్పాలిన్ స్ట్రీట్స్ వద్దనుకున్నాం. న్యూ శాంక్షన్స్ ఆఫ్ అన్నాకంట్ టు ఆల్ మున్సిపాలిటీస్, నగర పంచాయతీస్ అవన్నీ ఏదైనా ఉంటే మీరు లిస్ట్ ఇవ్వండి, వర్కౌట్ చేస్తాం. అదే మరి కూచిపూడి, మీరు ఒక పని కూచిపూడిది, దట్ ఇది మన వారసత్వం. అది ఇమ్మీడియట్ గా మీరు విజిట్ చేసి వాట్ ఈస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అవైలబుల్, వాట్ ఈస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్ టు ప్రొవైడ్, రెండు వర్కౌట్ చేసి మీరు దాన్ని అన్ని స్కూల్స్ లో, కాలేజీల్లో కూడా మనం ఇది చేసే పరిస్థితి రావాలి. ఒక కల్చరల్ సెంటర్ ఉంటే మీటింగ్లు, కల్చరల్ సెంటర్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా కండక్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. మల్టిపుల్ పెడితే ఎవరు మళ్ళా డైవర్ట్ చేస్తాం. కల్చర్ ఐ వాంట్ టు ప్రమోట్. ఈ కూచిపూడి కానీ ఇవన్నీ కానీ మన కల్చర్ ని కంటిన్యూగా ప్రమోట్ చేయాలి. మ్యూజికల్ ఫెస్టివల్స్ ఇవన్నీ పెడతానే ఉండాలి. ఈ వర్క్ ఇట్ అవుట్ లెటర్స్. ఓకే, దెన్ ఈ అబ్జర్వేషన్స్ మీరు చూశారు. ఫైనల్ నేను సమ్మింగ్ అప్ చేస్తాను. ఈ జోన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ప్రాపర్ గా చేసుకొని మళ్ళా నేను సమ్మింగ్ అప్ చేసిన నా అబ్జర్వేషన్ చెప్తాను. నేను ఫైనల్ మారుతున్న సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలని నారా భువనేశ్వరి సూచించారు. ఫోన్ను ఎంతవరకు వాడాలో తెలుసుకోవాలన్నారు. ఫోన్ను అతిగా వాడవద్దని ఆమె విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. మారుతున్న సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలని నారా భువనేశ్వరి సూచించారు. ఫోన్లు ఎంతవరకు వాడాలో తెలుసుకోవాలని అన్నారు. యువత ఏఐ, ఐఓటీ నైపుణ్యాలు పెంచుకోవాలని అన్నారు. రాజకీయాల్లోకి గ్రామీణ యువత రావాలని సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అగస్త్య విజ్ఞాన కేంద్రాన్ని భువనేశ్వరి సందర్శించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు కర్ణాటకలోని కోలార్ జిల్లా కేజీఎఫ్ పరిధిలోని నంది గోశాలను భువనేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా భువనేశ్వరికి మహిళలు ఘన స్వాగతం పలికారు. నిజంగా గెలవాలి యాత్ర సమయంలో తాగునీరు లేక గోవులు అల్లాడుతున్నాయని గోశాల నిర్వాహకులు భువనేశ్వరి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై స్పందించిన భువనేశ్వరి అక్కడ బోరు వేయించారు. బోరు బావిని ఆమె పరిశీలించారు. This center is not only inspiring young minds but also equipping them with the skills and knowledge necessary to excel in every evolving world. I also take the moment to pay my deepest respect to the foundation's founder, Mr. Raghavan,
whose dedication to the cause of education and scientific advancement is truly commendable. Standing here today, I am reminded of my school days and feel an immense desire to immerse myself in learning science once again. In 1999, with remarkable foresight, Sri N. Chandrababu Naidu Garu allocated 172 acres of land for this foundation, recognizing the education is the most powerful tool for social and economic progress. This unwavering belief in the power of knowledge and innovation has always been at the core of his leadership. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి అంశంపై హోంమంత్రి అనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కు ఫోన్ చేసి ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాస్టర్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. ఇదే సందర్భంలో ప్రమాదానికి సంభవించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని హోంమంత్రి సూచించారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి అంశంపై హోంమంత్రి అనిత స్పందించారు. దీనిని కేవలం యాక్సిడెంట్గా మాత్రమే పరిగణించడం లేదన్న హోంమంత్రి ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందన్నారు. రాజకీయంగా మతపరంగా విద్వేషాలు రగిలేలా వ్యవహరించవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోందన్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా, ఏమైనా ఇంటెన్షన్ ఉందా అన్న దానిపైన విచారణ చేస్తున్నామన్నారు. అనుమానాస్పద మృతిగానే ఈ ఘటనపై ఎస్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఘటనా స్థలికి సమీపంలో కాల్ డేటా రికార్డులు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. దర్యాప్తు విషయంలో ఎవరికీ ఎలాంటి అభద్రతా భావన అవసరం లేదని హోంమంత్రి పేర్కొన్నారు. అంటే ప్రవీణ్ గారి మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ. అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెంటనే వచ్చి ఇమీడియట్గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలామంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ని తీసుకుంటారు, సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ని అవన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ. దీని మేము చేసే పని డెఫినెట్గా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారి తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ. దీన్ని మేము చాలా క్లారిటీగా క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. పోలవరం ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్కు పూర్తి చేసే విధంగా కృషి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. చంద్రబాబు 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ విధ్వంసం చేశారని దుయ్యబట్టారు. జగన్ నిర్వాకంతో కొత్తగా 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వస్తోందన్నారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్కు పూర్తి చేసే విధంగా కృషి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రాజెక్టు సందర్శిస్తున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆయన సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ 2027 డిసెంబర్కు పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ CWC పీపీఏలను సమన్వయపరుచుకుంటూ డిజైన్లకు అనుమతులను తీసుకుంటున్నామని అన్నారు. గతంలో చంద్రబాబు 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ విధ్వంసం చేశారని దుయ్యబట్టారు. జగన్ నిర్వాకంతో కొత్తగా 990 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వస్తోందన్నారు. గత 5 ఏళ్లు పోలవరం ఆలస్యం కావడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా 50,000 కోట్ల రూపాయలు నష్టపోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి 12,157 కోట్ల రూపాయలు నిధులు సాధించారని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు
కృషితోనే పోలవరం ప్రాజెక్టుకు నేటికి 5,052 కోట్ల నిధులు అడ్వాన్స్గా వచ్చిందన్నారు. నాడు జగన్ ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన పోలవరం రీఎంబర్స్మెంట్ నిధులను సైతం దారి మళ్లించి ప్రాజెక్టును విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. నేడు డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు పోలవరం పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఒక జీవనాడి, ఒక వరం. అటువంటి ప్రాజెక్టు పనులను ఆ రోజు 14-19లో 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాగితాల మీద 2% పురోగతి చూపించారు కానీ 20-30% వెనక్కి నెట్టేసి విధ్వంసానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక షెడ్యూల్ను కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకే మళ్ళీ విచ్చేసి ఆయన మరి అనౌన్స్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ప్రాజెక్టు పర్యటనకి విచ్చేసి పోలవరం డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి అది మొన్న జనవరి 18వ తేదీన ప్రారంభించబడి ఇప్పుడు 2 కట్టర్లు పనిచేస్తూ ఉన్నాయి. 3వ కట్టర్ కూడా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించి 2025 డిసెంబర్ కల్లా మరి అక్కడ డీవాల్ నిర్మాణం పూర్తవ్వాలనేటువంటిది. అదేవిధంగా ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యాము మరి ఏప్రిల్లో గ్యాప్ 1 దగ్గర, నవంబర్లో గ్యాప్ 2 దగ్గర డీవాల్కి ప్యారలల్గానే నిర్మాణం ప్రారంభించి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనుల్ని రేపు చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో దాన్ని అన్నిటి కూడా అధికారులతోటి ఏజెన్సీలతోటి కూడా రివ్యూ చేయబోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల్లోపు గ్యాస్ డెలివరీ చేస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు. 1 సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. దీపం 2 పథకంలో భాగంగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి 31 వరకే అవకాశం ఉందని, ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని ఆహార, పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీ మేరకు కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్లు వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏపీలో సూపర్ 6 హామీని కూటమి సర్కార్ నిలబెట్టుకుంటోందన్నారు. ఉచిత సిలిండర్ కావలసిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల్లోపు గ్యాస్ డెలివరీ చేస్తారని మంత్రి నాదెండ్ల అన్నారు. ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందని అన్నారు. 1 సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కూడా ఉందని మంత్రి చెప్పారు. To all the consumers in Andhra Pradesh, the NDA government had promised under Deepam 2 a free gas cylinder for every household. Accordingly, on Deepavali, the Honorable Chief Minister and the Honorable Deputy Chief Minister had launched this program. As of date, we have helped and reached out to 98 lakh beneficiaries who have availed all this free gas program. Starting from April 1st again, we will be giving 3 gas cylinders per year. But all those beneficiaries who are listed, who have not yet taken this benefit, we request you on behalf of the state government and the AP Civil Supplies Department to please register your gas bookings immediately to take this offer before the 31st of March. As I mentioned, we have so far delivered 98 lakh gas cylinders, and in the coming financial year, we will be spending an additional 2,684 crores for the benefit of the Deepam 2 scheme, under which everybody is entitled to 3 gas cylinders per household. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లాహ్ చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఆయన కోరుకున్నారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించి వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. रमजान के महीने में सबको ईद मुबारक।
అందరికీ కూడా ఇప్పుడు ఈద్ ముబారక్. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నిడమర్రు గ్రామాల మధ్య 129 కోట్ల వ్యయంతో ఆర్ఓబీని కేంద్ర రైల్వే శాఖ మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. ఉగాది పండుగకు ముందు గుంటూరు పార్లమెంటు ప్రజలకు షడ్రసోపేతమైన శుభవార్త చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఆర్ఓబీ నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుందని తెలిపారు. మంగళగిరి, గుంటూరు, అమరావతి ప్రజలకి మరొక శుభవార్త. మంగళగిరి పట్టణాన్ని అమరావతిని కలిపేటువంటి మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద ఎల్సీ నంబర్ 14 129 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ తోటి ఈరోజు శాంక్షన్ అయింది. ఈ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి, రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతా ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్ సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి. సో ఈ బ్రిడ్జ్ వల్ల అదొకటి మంచి జరుగుతుంది. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు, అదే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చిన్ని గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. దీనిని నారా లోకేష్ గారు వారి ఆఫీస్ నుంచి, అదే విధంగా మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఈ రోజు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాం. మళ్ళీ ఇది కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే ఈ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు తీసుకువచ్చిన బ్రిడ్జిలతో కలిపి 5 బ్రిడ్జిలు కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తో వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేయించినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారికి గాని, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, సౌత్ సెంట్రల్ అధికారులకు, మా స్టాఫ్ కి, లోకేష్ గారికి, లోకేష్ స్టాఫ్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. దైవజనులు పగడాల ప్రవీణ్ మృతిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పాస్టర్ రూబెన్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించేంత వరకు క్రైస్తవ సమాజం నిరసనలు తెలియజేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. మీడియా వేదికగా ఆయనను చంపేస్తామని కొన్ని వర్గాలకు చెందిన నాయకులు గత కొన్ని రోజులుగా ఆయనకు హెచ్చరికలు పంపిస్తున్నారని వ్యాఖ్యానించారు. దైవజనులు పగడాల ప్రవీణ్ మృతిపై క్రైస్తవ సమాజానికి అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ అనుమానాలన్నింటినీ ప్రభుత్వమే నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివృత్తి చేయాలని బ్లెస్సింగ్ టెంపుల్ పాస్టర్ రూబెన్ అన్నారు. నిన్న సాయంత్రం క్రైస్తవ సోదరులతో కలిసి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద నుండి పడవల రేవు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వామపక్ష పార్టీ నాయకులతో పాటు ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావాన్ని తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, క్రైస్తవ సమాజం కొరకు తన యొక్క గళ్లని సోషల్ మీడియా వేదికగా నిరంతరం ప్రశ్నిస్తున్న దైవజనులు పగడాల ప్రవీణ్ తెల్లవారుజామున ఆకస్మికంగా రాజమండ్రి నుండి రాజానగరం వెళ్తూ ఉండగా జరిగిన ప్రమాదంపై దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే ఘటనపై స్పందించి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించేందుకు క్రైస్తవ సమాజం నిరసనలు తెలియజేస్తూ ఉంటుందని పేర్కొన్నారు. మీడియా వేదికగా ఆయనను చంపేస్తామని కొన్ని వర్గాలకు చెందిన నాయకులు గత కొన్ని రోజులుగా ఆయనకు హెచ్చరికలు పంపిస్తున్నారని తెలిపారు. పోలీసులు ప్రాథమిక విచారణలో రోడ్డు ప్రమాదం అని చెప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐతో దర్యాప్తు చేయించి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానాలను ప్రశ్నిస్తున్నారు, సహేతుకం కానటువంటి విషయాలను ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించే గొంతుకల్ని నిలుమేసి హత్య చేసేటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆయన స్పష్టంగా ఆర్టికల్ 19 ప్రకారంగా తన యొక్క భావాలను వ్యక్తం చేసుకునేటువంటి రైట్స్, ఒక మత ప్రచారాన్ని చేసుకునేటువంటి రైట్స్ ప్రతి పౌరుడికి ఉంది. నేను దీన్ని నమ్ముతున్నాను అని ప్రచారం చేసుకునేటువంటి రైటు ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉన్నదని రాజ్యాంగం ఆర్టికల్ 19 చెప్తా ఉంది. కానీ దాన్ని గౌరవించకుండా ఆయనకు అంతకు ముందే కొంతమంది మోకులు హెచ్చరిక చేసి నిన్ను హత్య చేస్తా, నీ నాలుగు తెక్కువస్తామని చెప్పేసి అని ప్రకటించినటువంటి సందర్భం కూడా ఉంది. బడుగు బలహీన వర్గాలు, మరి మైనార్టీ వర్గాలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి మరి ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు చెప్తూ ఉండి మరి అగ్ర కులాలని ఎప్పుడు ఎండగడుతూ ఉన్నారు. మరి అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగం ప్రకారము మరి మాకున్న హక్కులు ఇవి అని చెప్పి అనేక డిబేట్లలో మరి చెప్తూ ఉన్నాడు.
మరి అగ్రకులాల వారు అనేక మంది ఈయన మీద కక్ష కట్టారు. మరి ఎలా ఈ మృతి జరిగిందో మాకైతే తెలియదు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు, మరి ముఖ్యమంత్రి గారు, అలాగే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు స్పందించి మరి సక్రమంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ కింద తీసి మరి సిబిఐ వారితో ఎంక్వైరీ చేయించి మరి ఈయన మృతి పట్ల అనుమానాలు క్రైస్తవ లోకానికి తెలియచేయాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ కార్యక్రమంలో మీరావళి, బెజవాడ సాయి, ఎల్విన్, బార్నాబాస్, రామకృష్ణ, రాజు, కిరణ్, మోసిస్, అశోక్ బ్రౌంటి, కిరణ్, సంతోష్, శ్యామల మరియు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని వెనూతల గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పొలం నుంచి వరిగడ్డి ఇంటికి తరలిస్తుండగా విద్యుత్ తీగలకు తగిలి షార్ట్ సర్క్యూట్ కావడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా మంటల్లో కాలిపోయింది. గ్రామానికి చెందిన రైతు మోహన్ రావు తన పంట పొలం నుంచి వరిగడ్డిని ట్రాక్టర్లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ట్రాక్టర్ను గ్రామ చెరువులోకి మళ్లించడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 2 ఎకరాల వరిగడ్డి, ట్రాక్టర్, ట్రక్కు, ఇంజిన్ పూర్తిగా దగ్ధమయ్యాయి. రైతులకు తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తున్న మోటార్ల కరెంటు వైర్ ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగలు 2016 మోటార్లు, 7 ట్రాన్స్ఫార్మర్ల నుంచి తీసిన రాగి వైర్ను విక్రయించారని అంగీకరించారు. ఈ కేసును ఛేదించేందుకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు ఐపీఎస్ ఆదేశాలపై గన్నవరం సబ్ డివిజన్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో కంకిపాడు సర్కిల్ సిఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. రైతులకు తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తున్న మోటార్ల కరెంటు వైర్ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాల ముఠాను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వివిధ మండలాల్లో దొంగతనాలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగలు పొలాల్లో ఉన్న కరెంటు వైర్ను కటింగ్ ప్లేయర్లతో కట్ చేసి కాల్చి ఉండలుగా మార్చి అమ్ముతూ, అలాగే ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి వైర్ను చుట్టలను దొంగతనం చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. దొంగతనాలు చేసి మొత్తం 7 స్టేషన్ల పరిధిలో 22 కేసుల్లో ఇరుక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు 2016 మోటార్లు, 7 ట్రాన్స్ఫార్మర్ల నుంచి తీసిన రాగి వైర్ను విక్రయించారని అంగీకరించారు. ఈ కేసును ఛేదించేందుకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు ఐపీఎస్ ఆదేశాలపై గన్నవరం సబ్ డివిజన్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో కంకిపాడు సర్కిల్ సిఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ సందీప్ మరియు పోలీసులు కలిసి ప్రత్యేకంగా ప్రయత్నించారు. అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు కంకిపాడు మండలం పొద్దుటూరు గ్రామం కొనతలపాడు అడ్డరోడ్డు వద్ద NH65 హైవే వద్ద వెహికల్ చెక్ నిర్వహణలో ఉండగా పట్టుబడ్డారు. 2 బైకులపై 30 సంవత్సరాల మధ్య వయసున్న 3 వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటనే పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ మోటార్లలో మోటార్ కిన్ను ఈ లోపల ఉన్న ప్లగ్ బాక్స్కి మధ్యలో ఉన్న రాగి వైర్లు ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. అదేవిధంగా చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్లో కూడా అంటే ఆగి ఉన్న చెడిపోయినాయి కాదు ఆగి ఉన్న ట్రాన్స్ఫార్మర్లో కూడా రాగి వైర్లు వాటిని ఓడదీసి రాగి వైర్లు థెఫ్ట్ అవుతున్నాయి. ఇదన్నిటి మీద మన వ్యవసాయం చేసుకున్న రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అది తీయంగానే మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడానికి ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ లైన్లో పెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడి రైతులు తరచుగా ఇబ్బందులు పడటం, దాని మీద మనకి ఫిర్యాదులు రావడం జరిగింది. దాని మీద అప్పుడు మన సర్కిల్ లెవెల్లో మన సిఐ గారు మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో సర్కిల్లో ఉన్న సందీప్ ఎస్ఐ గారు, తాతాచార్యులు, సురేష్ బాబు వీళ్ళు ఈ దొంగలు అసలు ఎవరు తీస్తున్నారు ఏంటనే దాని మీద నిఘా పెట్టి మనం ఇటీవల ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమెరాలని దాని సహాయంతో తర్వాత ఇతర సాంకేతిక మనకు ఉన్న ఆధారాల సహాయంతో వీళ్ళ మీద నిఘా పెట్టి వరుసనే ఒక 10-15 రోజుల మట్టి ఇదే పనిలో మన క్రైమ్ టీము సందీప్ దగ్గర ఉన్న క్రైమ్ టీము అదే మీద వర్క్ చేశారు. వర్క్ చేస్తే వీళ్ళ యొక్క కదలికలు మన సీసీ కెమెరాల్లో మనం పెట్టించిన ఆ సీసీ కెమెరాల్లో కనపడింది. దాని మీద వీళ్ళు ఎవరో ఏంటి అనేది వర్కౌట్ చేస్తే అనుమానాలు కలిగి వాళ్ళ మీద మనం నిఘా పెట్టి వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటనే క్రమంలో వీళ్ళు ఈ నేరాలు చేస్తూ తిరుగుతూ ఉంటారు. ఆ క్రమంలో మనం వీళ్ళ 3 మనం పట్టుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం జనాలను భయపెడుతోంది. నెత్తిన నిప్పుల కుంపటిని పెట్టుకున్నట్లు చెమటలు పట్టేస్తోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం జనాలను భయపెడుతోంది. నెత్తిన నిప్పుల కుంపటిని పెట్టుకున్నట్లు చెమటలు పట్టిస్తోంది. ఈ వేసవి చాలా హాట్ అని ఇప్పటికే వచ్చిన అంచనాలు నిజం చేస్తూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇంట్లో ఏసీలు, ఫ్యాన్లు లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇక ఏప్రిల్, మే నెలలో మండే సూర్యుడి భగభగలు అందరికీ తెలిసిందే. దాని ప్రభావంతో రాష్ట్రంలో ఇటీవల కొంతమేర తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం అత్యధికంగా నంద్యాల జిల్లా రుద్రవరంలో 41.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.1, నెల్లూరు జిల్లా సోమశిలలో 40.9, అన్నమయ్య జిల్లా పూతనవారిపల్లి, చిత్తూరు జిల్లా పల్లి, వైఎస్ఆర్ జిల్లా అట్లూరులో 40.1, తిరుపతి జిల్లా రేణుగుంటలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 మండలాల్లో వడగాల్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూరమనాథ్ తెలిపారు. గురువారం 108 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. విజయనగరం జిల్లాలో 21, శ్రీకాకుళం 15, తూర్పుగోదావరిలో 13, పార్వతీపురం మన్యం 10, అల్లూరి సీతారామరాజు 8, పల్నాడులో 8, అనకాపల్లిలో 7, కాకినాడలో 7, ఎన్టీఆర్లో 6, ఏలూరులో 5, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 3, గుంటూరులో 3, కృష్ణా జిల్లాలో 2 మండలాల్లో వడగాల్పులు వీయవచ్చని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.